బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. ప్రేక్షక మహాశయులకు 4వ ఎపిసోడ్కు సుస్వాగతం. భౌగోళిక, భూగర్భ, పురావస్తు, జన్యు శాస్త్రవేత్తలకు ఈ ఎపిసోడు సవాలుగా ఉండాలన్న ఆశతో మేము ముందుకు వచ్చాను. తొలిమానవుని ఆవిర్భావం గురించి ఈ శాస్త్రవేత్తలకు అనేక సంవత్సరాలుగా ఏది నిజం అన్నది తెలియని అంధకారంలో ఉన్నారు అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఆదిమానవుని జన్మస్థలం ఆఫ్రికా అని కొందరు శాస్త్రవేత్తలంటే, అది కాదు మరెక్కడో అని మరికొందరు అంటున్నారు. అంటే ప్రపంచంలో ఇంతవరకు సరి అయిన అవగాహన, నిజ నిర్ధారణతో కూడిన ఆదిమానవుని జన్మస్థలం, ఆదిమానవుని ఆరంభం తెలియచేయలేరు వాళ్ళ ప్రయోగాల వలన అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ప్రియులారా, ఈ ఆదిమానవుని జన్మస్థలం ఎక్కడ అని మనం అనుకుంటే, నేనేదో బైబిల్ను సమర్థిస్తున్నాను, బైబిల్లో ఉంది, ఇది నమ్మండి అని నేను ఎవరిని బలవంతం చేయటం లేదు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా దేవుడు ప్రప్రథమంగా ఏదెనులో ఒక తోట వేశాడని తూర్పు దిక్కున, ఆ తర్వాత వాళ్ళు తప్పు చేసిన తర్వాత బయటకు గెంటి వేసే విధానం ఆదికాండం 3వ అధ్యాయం 24 చెప్తే, ఆదికాండం 4వ అధ్యాయం 11, 12, 14, 16 వచనాలు మనం వరుసగా చూస్తే, కయీను తప్పు చేసిన తర్వాత తల్లిదండ్రులు విడిచి తూర్పు ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ తూర్పు ప్రాంతం అనేది ఎక్కడ ఉన్నది అనేది సరైన అవగాహన మన వాళ్ళకు లేకపోయింది. క్రైస్తవులకు కానివ్వండి, క్రైస్తవేతరులకు కానివ్వండి, నమ్మిన వాళ్ళకు కానివ్వండి, నమ్మని వాళ్ళకు కానివ్వండి, పరిశోధనానికి ప్రత్యేకతనిచ్చారే తప్ప బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రియులారా, ఏదెనులో తూర్పున అనే భాగాన్ని దేవుడు ప్రయోగించినప్పుడు ఆదికాండం 2:8లో తూర్పున ఈ ఏదెనులో ఒక నది అనేది ఆరంభమైందని బైబిల్లో ఉంది. 2:10 వచనాలు మనం చూస్తే, 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఏదెను నుండి ఈ నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయినట్లుగా, అలా చీలిపోయిన వాటిలో 2 ప్రఖ్యాత భౌగోళికంగా ప్రపంచ పటంలో నేటికి మనుషుల మధ్య ప్రవహిస్తున్న వాటిలో ఒకటి యూఫ్రటీస్, 2 టైగ్రిస్ నదుల చరిత్ర మీ అందరికీ తెలుసు. అనగనగా ఒకటి అనే పదం నేను వాడటం లేదు, కానీ నేడు ప్రపంచంలో సజీవ సాక్ష్యాలుగా యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు ఉన్నాయని, ఇవి ఏదెను నుండి ప్రారంభమయ్యాయని, కనుక వీటి ప్రారంభ స్థలం, వీటి జననంగాని మనం ఆలోచిస్తే ఇది వెస్ట్ ఆసియాలోని టర్కీ దేశం అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రోజుకి మీకు అనుమానం అయితే టర్కీ దేశానికి వెళ్ళండి, ఆ నదుల ఆరంభాన్ని చూడండి. గంగా నది ఎక్కడ పుట్టిందని మన దేశంలో మనల్ని ఎవరు అడిగినా హిమాలయాలలోని మానస సరోవర ప్రాంతాలు అని మనం ఎలా ఖచ్చితంగా మరి భౌగోళికంగా చెప్పగలుగుతున్నామో సాక్ష్యాన్ని. అలాగే ఈ యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు అన్నవి వెస్ట్ ఆసియాలోని టర్కీ దేశం నుంచి ఆరంభమయ్యాయని ఖచ్చితమైన వివరణ మనకు తెలుసు. అనగా ఏదెనులో ఆరంభమైన నది 4గా చీరిన వాటిలో ఈ 2 నదులు ఈరోజు ప్రపంచ ఖ్యాతి, ప్రపంచ చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచినప్పుడు
నదులను బట్టి మనం ఆలోచిస్తే ఏదేనో టర్కీలోనే ఉంది అని ఖచ్చితంగా చెప్పగలం. మరి వీటిని గురించిన ఒక విషయం మీకు ఖచ్చితమైన వివరణతో నేను చెబుతున్నాను. అదే అండి, ఆది మానవుని జన్మస్థలం ఆసియా అని ఒక ఛాలెంజింగ్ బుక్ రాశాను. ఈ బుక్ని టర్కీ దేశానికి పంపించాను. వెరుబావులోళ్ళు నోబుల్ కమిటీకి కూడా పంపించాను. ఇది ప్రపంచానికి, మన ఇండియాలో దీన్ని రిలీజ్ చేశాను. మా వెబ్సైట్లో కూడా దీన్ని పొందుపరిచాను. ప్రియులారా, ఈ టైగ్రిస్ అలాగే యూప్రటీస్, బైబిల్లో దీని పేరు ఫరాతు అన్నాడు పాత నిబంధనలో. యూప్రటీస్, దీని గురించిన వివరణ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. యూప్రటీస్ అనే పదం ప్రాచీన పర్షియా భాషలో ఫరాతుగా పిలువబడి దాటుటకు అనుకూలమైన, మంచిదైన, పారుతున్న నదిగా అర్థం ఇచ్చుచున్నది అండి ఫరాతు అంటే. ఇది టర్కీ దేశమందలి తూర్పు మధ్య ప్రాంతంలో ఎలాజిగ్ నందు పుట్టి సిరియా మరియు ఇరాక్ దేశాల గుండా ప్రవహించుచున్నది. ఇంతకీ నాకు ఇక్కడ కావలసింది, భౌగోళికంగా ఈ భూప్రపంచంలో ఆసియా ఖండంలో మధ్యధరా సముద్రానికి తూర్పున ప్రవహిస్తూ ఉన్న దేశాలలో ఉన్నది అని, తూర్పు దేశాల మధ్య కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఇక టైగ్రిస్, ఎందుకంటే ఏదేనులో ప్రారంభమైన నదులు అంటున్నాను దీన్ని. ఎంత ఖచ్చితంగా ఈ నదుల గురించిన వివరణ మీకు ఇవ్వటంలో నా ఉద్దేశం, ఏదేను నుండి ప్రారంభమైనది అని. ఈ రెండు నదులు ఉంటే, వాటి ఆరంభ స్థలం అంటూ ఉంటే, అది మరి టర్కీ కాదని అనడానికి ఎవరికి ఎన్ని గుండెలండి. నదులు లేవంటే ఎవడు ఒప్పుకుంటాడు? నదులు ప్రవహించలేదంటే ఒప్పుకుంటారు. వాటి పుట్టుక, వాటి సంగమం, ప్రవహించే పారివాహిక దేశ ప్రాంతాలను సజీవ సాక్ష్యాలుగా ఈరోజు మీ ముందు నేను చూపిస్తున్నానండి. టైగ్రిస్. ఇక టైగ్రిస్ అనే పదం మూలానికి వెళితే అది గ్రీకు పదం నుండి వచ్చిందండి. దీనికి ప్రాచీన భాషలో ఉరకలు తీసే నదిగా పేరుగాంచింది. ఇది దీని పొడవు 1850 కిలోమీటర్ల కలిగి తారస్ పర్వత శ్రేణిలో ఉద్భవించి తూర్పు టర్కీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ పిమ్మట తూర్పు దక్షిణ దిశగా సాగుతూ దక్షిణ ఇరాకులోని అల్ఖునా అనే ప్రాంతం దగ్గర యూప్రటీస్ నదిలో సంగమం అవుతుంది. యూప్రటీస్, టైగ్రిస్ నదుల జన్మస్థానం వెస్టాసియాలోని టర్కీ దేశమే అని, ఎవరేమన్నా అది ఆసియా ఖండంలోనిదని గ్రహించగలరు. పై నదుల జన్మస్థలం ఆసియా ఖండంలోని టర్కీ ప్రాంతం అన్నది నిజమైతే, ఆ నదుల జన్మస్థలమే దేవుడు తొలి మానవుడు ఉంచిన ఏదోను తోట అని నిస్సందేహంగా చెప్పవచ్చు. నదుల పారివాహిక ప్రాంత జన్మస్థలాలను బట్టి తొలి మానవుని ఆవిర్భావం పశ్చిమాసియాలో ఉన్న టర్కీ దేశమని తేట తెల్లమగుచున్నది. అతి సులువుగా బైబిలు బట్టి పనికిరాని పరిశోధనలు లేకుండానే తొలి మానవుని ఆవిర్భావ స్థలం గుర్తించినప్పుడు ఈ పనికి మాలిన శాస్త్రవేత్తల పరిశోధనలు చెత్త కుండీలో పారవేయటం ఎంతైనా మంచిది. వీలరా, ఇలా తూర్పు ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళు, మరి కయ్యను తప్పు చేసినప్పుడు తూర్పుకు వెళ్ళిపోయాడు, ఇలా గెంటి వేయబడినప్పుడు తూర్పు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోవడాన్ని బట్టి చూస్తుంటే బైబిల్లో మనుష్యులు చేసిన తప్పుకు ప్రపంచం అంతా జలప్రళయంలో ముంచబడింది అన్నది ఒకటి కనబడుతుంది. ఏమండి, జలప్రళయాన్ని బట్టి నాటి నరజాతి అంతరించగా కేవలం 8 మాత్రమే ఓడల్లో అరారాతు పర్వతాలలో దిగిరి. ఈ ఓడలో ఈ జలప్రళయం జరిగిందని ప్రపంచ నలుమూలలా జరిగిన త్రవ్వకాలలోని భూమి పొరలను బట్టి నిర్ధారించగలం. అంతవరకు భూమి మీద గల నరులతో పాటు సకల జీవరాశులు నేల నరు చెరుగులకు చెదిరిపోయినవి. అందుకు భూమి మీద గల నరులతో పాటు, అంటే ఆ జలప్రళయం జరిగినప్పుడు నరులతో పాటు జీవరాశులన్నీ కూడా ఆ నీళ్లలో మునిగి ఊపిరాడక చచ్చిపోయినప్పుడు ప్రపంచమంతా అలముకున్న ఈ జలములో ఈ అవశేషాలు లేక వాటి శవాలు, వాటి కళేబరాలు తేలి ప్రపంచ అన్ని ప్రాంతాలకు ఇవి చెదిరిపోయాయని ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి. ఇకపోతే దొరికిన కపాలాలు, ఎముకలు మున్నగు వాటిని బట్టి వాటి పుట్టుక ప్రాంతాలను శాస్త్రవేత్తలు ఇక్కడే తప్పుగా నిర్ణయించారు. ఉదాహరణ, భూమి మీద ఒకే చోట డైనోసార్స్ ఉండుట వలన అక్కడే ఉల్కాపాతం జరిగి అంతరించిపోయాయని చెప్పిన
ఈ శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో విచిత్రంగా ఒక మాట మార్చారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వీటి అవశేషాలు దొరుకుచున్నవి. ఇది వాస్తవం. అనగా జలప్రళయంలో చెదిరిపోయినవే ఈ అవశేషాలు ఆయా ప్రాంతములో దొరికినవని శాస్త్రవేత్తలు ఇప్పుడు నిర్ధారణకు వస్తున్నారు. ఆఫ్రికాలో దొరికిన జంతువుల మానవ అవశేషాలను బట్టి తొలి మానవుని జన్మస్థలం ఆఫ్రికా అనటం అవివేకమే అవుతుంది. ఏమండి, రికార్డెడ్ ఎవిడెన్స్ బైబిల్ను నమ్మిన మీరు శాస్త్రవేత్తల వలె బైబిల్ను నమ్మక తప్పుడు పరిశోధనలతో ప్రపంచాన్ని ఈ శాస్త్రవేత్తలు దారి మళ్లించారండి. మరి ఆదికాండం 7వ అధ్యాయంలో ఆరంభమైన ఈ జలప్రళయం కొన్ని జీవరాశులతో పాటు ఎనమండుగురిని మాత్రమే మిగిల్చి తిరిగి ప్రపంచాన్ని వాటి ద్వారా దేవుడు మరలా నింపాడు. ప్రియులారా, పెరిగిన జనం తీసుకున్న తప్పుడు నిర్ణయమే బాబెల గోపురం నిర్మాణం. ఎందుకంటే ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ మిగిలిపోయిన వాళ్ళంతా కూడా లేక ఎనమండుగురు ద్వారా విస్తరించినటువంటి మానవాళి ఒకే ఆకాశాన్నంటే శిఖరాన్ని కడదాము, పేరు తెచ్చుకుందాం అన్న తప్పుడు ఆలోచనలతో ఒక చోట చేరారు. ఆ చేరిన దేశం ఏంటో తెలుసా? ఈరోజు ప్రపంచంలో ఇరాక్ దేశం అండి. ప్రియులారా, ఒక విషయాన్ని మీరు గమనించండి. ప్రపంచ చరిత్రలో బాబిలోనియన్స్ మొదలుకొని ఇరాకీస్ వరకు ఉన్న స్థలమే ఇరాక్ దేశం అండి. ఈ దేశం అండి 7 వండరకు ఆలవాలమైన దేశం అని మర్చిపోకండి. దీన్ని కట్టించిన వాడు మరి నెబుకద్నెజర్ అండి. నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం, బాబిలోనియన్స్ లేరని క్రీస్తు పూర్వం మీరు చెప్పగలరా? ఉన్నారండి. ఆ బాబిలోనియన్ను పరిపాలించిన మహాచక్రవర్తి బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ అని మీరేమైనా కాదనగలరా? కాదనలేరండి. ఆ నెబుకద్నెజరే ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాడన్న దానిని మీరు కాదనలేరని నాకు తెలుసు. కనుక ఇరాకు దేశం ఉన్నది. ఇరాకులో హ్యాంగింగ్ గార్డెన్స్ అనే 7 వండర్స్లో ఒక వండర్ ఉన్నది. దాన్ని కట్టించిన వాడు నెబుకద్నెజరే అయితే భూమి అంతా చెదరటానికి బైబిల్లోని 11వ అధ్యాయం ఆదికాండంలోని భాగాన్ని చూస్తే వీళ్ళంతా ఒకే చోటకు చేర్చబడ్డారు అన్నదే బాబెలు గోపురం కట్టబడిన స్థలం ఇరాకు దేశం. అదే క్యాపిటల్గా ఉన్న బాగ్దాదు పట్టణం. ఏమండి, ఇకపోతే అక్కడ నుండి దేవుడు ఏం చేశాడంటే ఆదికాండం 11వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో అనుకున్నట్టుగా సంకల్పం ప్రకారం మానవాళి భూమి యందంతటా వెళ్ళాలని, భూమి నలుదిక్కులకు వెళ్లి దేవుని యొక్క కష్టార్జితాన్ని వాళ్ళు నిజంగా అనుభవించాలని, వర్ధిల్లాలని, మరి సంతతులు పెరగాలని దేవుడు కోరుకున్నాడు, కుమారులు కావాలని. కనుక దేవుని సంకల్పానికి భిన్నంగా మానవుని ఆలోచన ఇరాక్లో ఆరంభమైనదని మొదటగా మీరు తెలుసుకోవాలి. అందుకే ఈ రోజు వరకు కూడా ఇరాకు శాపగ్రస్తమైన దేశంగా ఉందన్న సంగతి ప్రపంచ ప్రజలు తెలుసుకోవాలి. నెబుకద్నెజరు పరిపాలనలో ప్రప్రథమంగా ఆ దేశంలో నేనే దేవుడనంటూ తన విగ్రహాన్ని చేయించి దానిని పూజించమన్నాడు, దేవుణ్ణి పూజించకుండా. కనుక మనిషే దేవుడైనాడు అక్కడే. దేవుడే యుద్ధం చెయ్యమన్నాడు, సద్దాం అన్నాడు అక్కడే. కనుక ఇది శాపగ్రస్తమైన స్థలంగా ఈరోజు ప్రపంచంలో ప్రతి వాళ్ళ గుండెల్లో దాని పేరు ఎత్తగానే మానవ బాంబులతో, కారు బాంబులతో, మిలిటరీ దళాలతో, సైనిక కవాతులతో దద్దరిల్లిపోతున్న ఇరాక్ మనందరికీ ఒక పాఠం నేర్పాలండి. ఈ విషయాన్ని 5 ఏళ్ల క్రితమే బాగ్దాదు బ్రతుకు పుస్తకం అని రాసి నోబెల్ కమిటీకి పంపించాను. ఎందుకంటే వాళ్ళు పనికిరాని వాటికి ప్రత్యేకత ఇచ్చారే గాని అవసరమైన దేవుడు నేర్పిన పాఠాలకు ప్రాధాన్యత ఇవ్వని నోబెల్ కమిటీకి హెచ్చరికలు రాస్తూ పంపిస్తున్నారండి పుస్తకాలన్నీ కూడా. ప్రియులారా, అక్కడ నుండి బబులోను నుండి దేవుడు నరులను అక్కడ చెదరగొట్టినట్టుగా కనబడిందండి. అలా చెదిరిపోయిన వారిలో కైబరు బోలను కనుమల గుండా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఆక్రమించుకున్న వారే ద్రావిడులు, నారీలు అనగా మనమేనండి వాళ్ళమంతా. కనుక 11వ అధ్యాయం ఆదికాండంలో చెదరిపోయిన వారిలో ప్రపంచ నరుచెరుగులకు వెళ్లిన వారిలో కొంతమంది కైబరు బోలను కనుమల గుండా భారతదేశానికి వచ్చారన్నది మన ఇండియన్ హిస్టరీ అండి. అటు ప్రపంచ చరిత్ర చూసినా, ఇటు ఇండియా చరిత్ర చూసినా ఈ నిజాలు మనకు తప్పనిసరిగా కనబడుతూ ఉంటాయండి. ప్రియమైన సోదర సోదరీమణులారా,
తొలి మానవుని జీవితం ఆరంభమైంది సంపూర్ణ పురుషునిగా ఏదేను వనం ఉన్న ఆసియా ఖండంలోని టర్కీ దేశమే అని ఈ నదులను బట్టి, నదులు ప్రవహిస్తున్న పరిసర ప్రాంతాలను బట్టి మీరు తప్పగా తెలుసుకోవాలి. ఆఫ్రికాలో దొరికిన మనుషుని అవశేషాలను బట్టి అక్కడే తొలి మానవుడు ఆవిర్భవించాడని ఈ శాస్త్రవేత్తలు చెప్పటం ఎంతవరకు నిజమండి? ఆరిజోనాలో ఉల్కాపాతం ఉన్న డైనోసార్స్ అక్కడే ఉన్నాయని చెప్పిన వీళ్ళు ప్రపంచమంతటా తవ్వకాలలో ఆయా దేశాల్లో కడక భారతదేశంలో కూడా డైనోసార్ యొక్క అవశేషాలు దొరుకుతుంటే, ప్రపంచంలోని అన్ని దేశాలలో డైనోసార్స్ దొరుకుతుంటే ఉల్కాపాతం వలన అక్కడే డైనోసార్స్ ఉండి చచ్చిపోయాయని చెప్పిన ఈ మాయ శాస్త్రవేత్తల ఈ పరిశోధనలు మీరు ఎందుకు నమ్మాలి చెప్పండి? ప్రియమైన సోదర సోదరీమణులారా, ఆది మానవుని దేవుని కలుగజేసినప్పుడు సంపూర్ణ పురుషునిగా అన్నీ తెలిసిన వానిగానే చేశాడండి. ఏమండి, కొత్తొక వింత పాతొక రోత అండి. ఒకప్పుడు టైట్ ప్యాంటు, తర్వాత బెల్ ప్యాంటు, ఆ తర్వాత ఎలిఫెంట్ బెల్ ప్యాంటు వేసుకున్నాయి. నా జీవితంలో నేను చూసినవి మళ్ళా జాకెట్ లాంటి చొక్కాలు వేసుకుంటూ, మళ్ళా టైట్ ప్యాంట్ల దగ్గరికి వస్తూ, మళ్ళా బెల్ ప్యాంట్ల వరకు వెళ్తూ కాలాన్ని చూస్తుంటే ఈ మార్పులు జరుగుతూనే ఉంటాయండి. ఇది ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? అలాగైతే అడవి ప్రాంతాల్లో మనుషులు అడవి మనుషులుగా ఎందుకున్నారని అనుకునే అమాయకులకు చెప్తున్నానండి ఈ మాట. అమాయకులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు. మరలా తెలివైన వాళ్ళు అమాయకులు అవుతుంటారు, అమాయకులు తెలివైన వాళ్ళు ఉంటూ ఉంటారండి. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఉన్నవాడు ఉన్నవాడిగానే ఎందుకు మిగిలాడు, లేనివాడు లేనివానిగానే ఎందుకు ఉండిపోతున్నాడో మీరు చెప్పండి. ఉన్నవాళ్ళంతా లేనివానికి పంచిస్తే ఈ భూకబ్జాలు ఎందుకు, ఈ ముదిగొండలో ఈ కాల్పులు ఎందుకు, వామపక్షాలన్నీ కూడా పట్టెడు అన్నం పెట్టమని, ఉండడానికి అంత గూడు పెట్టమని అడుగుతుంటే తుపాకీ గుండ్లకు పేదవాళ్ళు గుండులు చీల్చుకుపోయి శవాలుగా మారటం ఎందుకు చెప్పండి? మనిషికి జ్ఞానం లేక, మనిషి దోపిడీ విధానాలతో మనిషి చేసే ఈ భయంకర కార్యకలాపాల వలన లేనివాడు లేనివాడిగానే ఉంటున్నాడు, ఉన్నవాడు ఉన్నవాడిగానే ఉంటున్నాడండి. ఒక విషయం మీకు చెబుతున్నానండి, 100,000 ఎకరాలు ఒక్కొక్కరికి ఉంటే అవి ఎవడెబ్బ సొమ్మండి. నేలను ఎవడు బాబు సృష్టించాడండి? నేలలో ఉన్న గనులను ఎవరు సృష్టించారండి? నేలలో ఉన్న వజ్రాలను ఎవరు సృష్టించారండి? నింగిని సృష్టించినది ఎవరండి? నేలను సృష్టించినది ఎవరండి? నీరును సృష్టించినది ఎవరండి? ప్రతి దానికి గీతలు గీసుకొని ఇది నాది 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 అని ఈ స్వార్థపూరితమైన వారు ఉన్నంత కాలము ఈ ఘోరకలి జరుగుతూనే ఉండాలండి. అమాయకులు ప్రపంచ ప్రజలండి. వీళ్ళు అమాయకులుగా ఉన్నంత వరకు చంద్రమండలాల్లో కూడా రియల్ ఎస్టేట్స్ ఆరంభమయ్యాయండి. భూభాగాలు పంచుకున్నారండి, అమ్ముకుంటున్నారండి. ఇండియాలో ఉన్నవారు కూడా కొనుక్కుంటున్నారండి. ఉన్న గడ్డ మీదే పట్టిడు అన్నం దొరకక, గిన్నెడు నీళ్లు దొరకక బాధపడుతుంటే మరి చౌడు నేలలోనికి పోయి నీళ్లు ఆహారాన్ని ఎలా సంపాదించుకోగలమని ఈ నేల కొనుక్కుంటున్నారండి. కొనుక్కున్న అమాయకుడు ఉండబట్టే అమ్ముతున్న మోసగాడు పుట్టాడన్న నిజం మీరు తెలుసుకోవాలండి. ఈ భూభాగం అంతా సర్వమానవాళికి దేవుడిచ్చిన సమాన అధికారం అయినప్పుడు, సమానంగా అందరూ పంచుకోవలసి వచ్చినప్పుడు 100,000 ఎకరాలు ఒక్కనికే ఎలా సొంతమయ్యాయో మీరే చెప్పండి. ఇది న్యాయం అంటారా? ఇది సమసమాజ స్థాపన అంటారా? యేసు సాగించిన సమసమాజ స్థాపన మీకు తెలుసు అంటారా? ఏం కోరుకున్నాడండి? రాజుగా పుట్టి కోటలు కట్టించాడా? రాజుగా పుట్టి ఏమంటే ఏనుగు బలం ఉందా, లేదా గుర్రాల బలం ఉందా, సైనికుల బలం ఉందా, కత్తుల బలం ఉందా, మారణాయుధాల బలం ఉందండి, లేదా డబ్బుందా? ఏమీ లేదండి. కనుక ప్రపంచంలోని ప్రతి మానవుడు దేవునికి కొడుకే అని అనుకుంటే, సాటి మానవుడు సాటి మనిషిగా ఆలోచించగలిగితే ప్రతి మనిషికి ఉండటానికి ఒక నేల, ఉండటానికి ఒక గూడివ్వాలే తప్ప తుపాకీ గుండెవ్వకూడదండి. ప్రియమైన సోదర సోదరీమణులారా, భౌగోళిక భూగర్భ పురావస్తు జన్యు శాస్త్రవేత్తలందరికీ ప్రపంచవ్యాప్తంగా సవాలు విసురుతున్నాను. బైబిలు మత గ్రంథం అని ఎవరన్నారో కాదు, ఇది చరిత్ర పుస్తకం అని నిర్ధారించటానికి ప్రపంచంలోని ఏ దేశ శాస్త్రవేత్తనైనా సరే ఈ కోవకు చెందిన వారై ఉండాలి. ఒకటి భౌగోళిక భూగర్భ పురావస్తు జన్యు శాస్త్రవేత్తల కోవకు చెందిన వారిలో ఏ ఒక్కరైనా ప్రపంచంలో, యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి, అమెరికా దేశంలో కానివ్వండి, ఎవరైనా సరే బైబిల్ మత గ్రంథం కాదు, ఇది చరిత్ర పుస్తకం అని నిరూపించటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాన్ని ఈ సవాలును టర్కీ దేశానికి కూడా తెలియజేశాను. వీలైతే టర్కీ దేశాన్ని వేదికగా పెట్టమన్నాను. కాదంటే మీరే వచ్చి ఇండియా దేశంలో ఈ ఓపెన్ డిబేట్ ఏర్పాటు చేయమని టర్కీ దేశానికి కూడా చెప్పాను. ఎందుకంటే ప్రపంచంలో ఆది మానవుని
ప్రారంభ దశ ఆసియాలోనే జరిగింది. ఆఫ్రికా కాదని ఖచ్చితంగా నిర్ధారించటానికి, కాదన్న వాడిని 2 క్షణాలలో ఓడించటానికి పిడి సుందర్రావు సిద్ధంగా ఉన్నాడని మర్చిపోకండి. సెలవు. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని, నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని జీవశాస్త్రాన్ని సవాలు చేసి నిలదీస్తుంది జీవ గ్రంథమే. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది, లోకమంది. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జైశాలి కాలంగళ నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సమర్పిస్తున్న బైబిల్ ను దొంగలించిన మిలీనియం మహనీయులు సెప్టెంబర్ 30 నుండి డిసెంబర్ 30 వరకు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు. ఇందు ముఖ్య ప్రసంగికులు డావిన్సీ కోడ్ పై అంతర్జాతీయ సవాల్ విసిరిన భారతీయుడు, గనుడు, క్రైస్తవుడు, ప్రపంచ ఏకైక మ్యాగ్నిఫిసెంట్ ఛాలెంజింగ్ డైనమిక్ ప్రసంగికులు పిడి సుందర్రావు గారు మా టీవీ నందు మాట్లాడబోచున్నారు. చూచి తరించండి.